గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు నేటి పంచాంగం అందించే ప్రయత్నం చేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు నేటి ప్రత్యేకతలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు మే 7వ తారీఖు 2026 సంవత్సరము గురువారం, శ్రీ పరాభవనామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:32 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:16 అవుతుంది. తిది ఉదయం 6:36 వరకు బహుళ పంచమి ఉంటుంది. తదుపరి షష్ఠి. నక్షత్రం మధ్యాహ్నం 3:29 వరకు పూర్వాషాఢ ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ వస్తుంది. యోగం రాత్రి 11:03 వరకు సాధ్యం ఉంటుంది. తదుపరి శుభం వస్తుంది. కరణం ఉదయం 6:36 వరకు తైతుల ఉంటుంది. తిరిగి రాత్రి 7:23 వరకు గరజి ఉంటుంది. తదుపరి వనచి వస్తుంది. శుభ సమయం ఉదయం 5:32 నుండి 6:35 వరకు. తిరిగి ఉదయం 8:43 నుండి 9:45 వరకు. మరలా ఉదయం 10:38 నుండి 11:54 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 12:57 నుండి 2:01 వరకు. మరలా సాయంత్రం 4:09 నుండి 6:16 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:46 నుండి 10:37 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:43 వరకు ఉంటుంది. వర్జం రాత్రి 12:10 నుండి 1:54 వరకు ఉంది. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకుని అమృత గడియలు అనేవి లేవు. ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు ఒకసారి చూద్దాం. 1711 సంవత్సరంలో డేవిడ్ హ్యూమ్ అనే స్కాటిష్ ఆర్థికవేత్త జన్మించారు. ఇతను ప్రముఖ చరిత్రకారుడు, అదేవిధంగా తత్వవేత్త కూడా. 1812 సంవత్సరంలో రాబర్ట్ బ్రౌనింగ్ అనే ఆంగ్ల కవి జన్మించారు. 1861లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. మన భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన మహాకవి. 1921 సంవత్సరంలో ఆచార్య ఆత్రేయ జన్మించారు. తెలుగు నాటక సినీ రచయిత. అదేవిధంగా 1987లో సందీప్ కిషన్ తెలుగు, తమిళ, హిందీ చిత్రాల నటుడు జన్మించారు. ఈరోజు మనం ఠాగూర్ జయంతిగా జరుపుకుంటున్నాం. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్ డే జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన ఒకసారి చూద్దాం. 1924 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజుని మేజర్ గుడాల్ కాల్చి చంపడం జరిగింది. 1946 సంవత్సరంలో సోనీ కార్పొరేషన్ని జపాన్లో స్థాపించారు. ఇలాంటి ప్రముఖ అంశాల కోసము, నేటి పంచాంగం కోసము, అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాల కోసము ఇప్పుడే మీరు మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.